ఆ తర్వాతయితే పక్క రోజు ఉదయాన్నే లేసి ఎక్కడికన్నా ఎళ్దామని జెప్పైతే డాగ్ పార్క్‌కయితే ఎళ్ళిపోయాము. ఆ డాగ్ పార్క్‌లో కుక్కలతో ఇలా అయితే కాలక్షేపం అయితే చేసేసాము. ఈ బుల్లి కుక్క చూడండి ఎంత హ్యాపీగా పరిగెడుస్తుందో. ఇవైతే అపార్ట్మెంట్‌లో 24 అవర్స్ ఉండి బయట ప్రపంచం తెలియక ఇలా వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. హెచ్ఎండిఏ నర్సరీకైతే ఎళ్ళాము. హెచ్ఎండిఏ నర్సరీలో అయితే మనం ఒక ఆధార్ కార్డ్ పట్టుకెళ్తే మనకైతే ఫ్రీగా 5 మొక్కలైతే ఇస్తారు. అలా ఓ 5 మొక్కలైతే తీసుకున్నాం. కాకపోతే ఆధార్ కార్డ్ జిరాక్సే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రింటర్ మనకు దగ్గరలో కూడా కనిపించదు. ఈ నర్సరీ లోపలికెళ్ళేసరికైతే మొదట క్లోజ్‌లో ఏదో పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. లోపలికెళ్ళేదానికి కొద్దిగా తంటాలైతే పడ్డాము. మీరైతే కొద్దిగా చూసుకొని వెళ్ళండి. మెయిన్ ఎంట్రన్స్‌కి రైట్ సైడ్ నుంచైతే వెళ్ళాలి. లోపల ఆఫీస్ వరకైతే మనం వెహికల్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక లోపలైతే ఎన్నో రకాల వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్, రకరకాల చెట్లు ఎన్నో మనకు కావాల్సినవైతే ఉంటాయి. కాపోతే మనకైతే చిన్న సైజ్ బ్యాగే ఫ్రీగా ఇస్తారు. పెద్ద సైజ్ బ్యాగ్ కావాలంటే మనం హెచ్ఎండీఏ ఆఫీస్‌కెళ్ళైతే వాళ్ళకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి అక్కడ డీడీ కట్టిన పేమెంట్ రిసిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇయ్యాలట. అదైతే పెద్ద ప్రొసీజరే ఉంది. మీరు నర్సరీ పెట్టే పనైతే అది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కాకపోతే మనకి ఫ్రీగా అయితే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒక్కటైతే తీసుకెళ్ళండి. ఒక ఆధార్ కార్డ్ పైనైతే 5 మొక్కలైతే ఇస్తారు. మీకు నచ్చిన మొక్కైతే పోయి మీరే తీసుకొని ఏరుకోవచ్చు. నేనైతే ఈ మొక్కలైతే తీసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ చెన్నై ట్రేడ్ సెంటర్‌కైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మళ్ళీ అయితే ఇంకో ర్యామ్ కార్డ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకైనా మంచిది మళ్ళీ అయితే ఈ రేట్లయితే పెరిగిపోతున్నాయి అని చెప్పి కొత్త ర్యామ్ కార్డ్ అయితే తీసుకొని దాన్ని తీసుకొచ్చిన తర్వాత అయితే మళ్ళా వర్క్ స్టేషన్‌లో ఇలా బిగిచ్చేసిన తర్వాత ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి నెల్లూరుకైతే వచ్చేసాను. మీరైతే ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.